ఓం నమో వెంకటేశాయ్. తిరుమలలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాని 1979 నవంబర్ 7 రాత్రి జరిగిన ఈ సంఘటన భక్తుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. ఎవరూ తాకకుండానే గర్భగుడి ముందున్న భారీ కాంస్య కంఠాలు స్వయంగా మోగి తిరుమల కొండంతా ప్రతిధ్వనించిన ఆ క్షణం ఎలా ఉండి ఉంటుంది? అదే నిజ సంఘటనను మీకు ఈ వీడియోలో వివరంగా చెబుతున్నాం. నవంబర్ 7, 1979 అర్ధరాత్రి 12 గంటల సమయం. తిరుమల కొండ మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆలయ తలుపులు మూసి అంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారిగా గర్భగుడి ముందు వేలాడుతున్న భారీ కాంస్య గంటలు ఎవరూ లేని సమయంలో తమంత తాము మోగడం ప్రారంభించాయి. ఆ ఘోష తిరుమల కొండ అంతా గట్టిగా వినిపించింది. భద్రతా సిబ్బంది, అధికారులు, పురోహితులు, యాత్రికులు ఆశ్చర్యంతో పరుగెత్తి వచ్చారు. అందరూ చూసింది ఒక్కటే, ఎవరూ తాకకుండా, ఎవరూ లోపల లేకుండా గంటలు బలంగా ఊగుతూ మోగుతున్నాయి. ఇది మొత్తం 5 నిమిషాల పాటు కొనసాగి ఎలా ప్రారంభమైందో అలానే ఒక్కసారిగా ఆగిపోయింది. భూతానికి ఎవరూ ఇప్పటికీ శాంత్రీయ కారణం చెప్పలేకపోయారు. భక్తుల నమ్మిక ప్రకారం ఇది స్వయంగా శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం, ఆయన ఉనికి సూచించిన మహిమ అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గోవింద గోవింద.